దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాలను చదువుకున్నాం. నుంచి యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చి వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వాడిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడై న్యాయవంతుడనై దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును ఒత్తిని ఎడల అతను నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నువ్వు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఆయన కాలు మొదలుకొని నడినెత్తు వరకు బాగా గల కురుకులతో యోబును వద్దెను. అతడు ఒళ్ళు గోపుటకై జల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతడు భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు యోబు యథార్థవంతుడని నీతిమంతుడని దేవుడు యోబు గురించి సాక్షిస్తున్నాడు. మరి యథార్థవంతుడు నీతిమంతుడు మంచివాడైన యోబు జీవితంలో ఎందుకు ఆ శ్రమలు కష్టాలు అనుమతించబడింది అంటే దేవుడు తనకిష్టమైన వారిని నలగొట్టున్నాం. యేసు ప్రభువు శిలువలో మరణం పెట్టిన అతడు నలగొట్టుబడుట నాకు ఇష్టము. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా మనకు ఎదురయ్యే శ్రమలు కష్టాలు ఇబ్బందులు దానివల్ల ఆశీర్వాదమే కానీ
కీడు ఎంత మాత్రము హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఈ కష్టాలను మాకే వచ్చినాయి, బాధలను మాకే వచ్చినాయి, ప్రభువును నమ్మిన తర్వాత మాకే వచ్చినాయి. 92 వారాలుగా రావట్లేదు. ఏమిటి రావట్లేదని అమ్మాయి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అడిగింది. వాళ్ళు ఆడగడ్డ అంటున్నాక ఎప్పుడు గుడిగా వెళ్తావు, ఎడ్లు వచ్చినాయి, ఎప్పుడు గుడిగా వెళ్తావు, రోగాలు వచ్చినాయి, గుడికి వెళ్తే బాగోదు, వెళ్ళొద్దు, ప్రార్థన వద్దు మానేసి అమ్మాయి. ఈ అమ్మాయి ఏం చేసింది? 2 వారాలుగా మానేసి హోల్డింగ్లో ఉంది. వాళ్ళ అమ్మాయి కూడా వద్దు అమ్మాయి. దేవుడు ఎట్లా మనమంతా గడిచింది మర్చిపోయేటై, గడిచిన కాలాన్ని అస్సలు గుర్తుపెట్టుకోమా. అంటారు సేవా ఎప్పుడు మరగడిపోయి ఎంత తిన్నా మనకి. నిన్న చికెన్ బిర్యానీ వేసి పెట్టినా ఇవాళ మసాలా వేసి పెట్టం కానీ ఏం పెట్టామంటాం. దేవుడు యోగుకి ఎన్నో మేలు చేశాడు. యోగు గొప్ప ధనవంతుడు, ఆశీర్వదించాడు, బిడ్డలను ఇచ్చాడు, గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు, 2 బంగారాలు ఇచ్చాడు. భూమి మీద యోగు ఎంత ధనవంతుడు కూడా లేడంట, ఎంత ధనవంతుడు. ప్రభువు దేవుడు ఎట్లా ఇచ్చినప్పుడు పొగుడుతాం, తీసేసుకున్నప్పుడు చూడు, డబ్బులు ఇచ్చినప్పుడు అంటే దేవుళ్ళ కనపడతాను, తిరిగి డబ్బులు అడిగినప్పుడు దెయ్యంలా కనపడతాను. దేవుడు ఎట్లారా గమనించండి. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఎంత గొప్ప దేవుడు అంటారు. కొద్దిగా ఏమన్నా తేడా వచ్చిందనుకో, యా దేవుడు ఏం కలిసి వచ్చింది, ఏం బాగుపడ్డా. సహజం మానవ నైజం ఏంటంటే చేసింది మేలు మరుచుట మానవుని యొక్క నైజం. జంతువులు మోసమా, కుక్కందోడు అడు మా ఇంటికి వస్తాడు ఒక్కడు, ఆడేం కట్టరు దానికి. అక్కడ వచ్చి ఖాళీ కూర్చోవడం దాన్ని ఆడతాడు, కూర్చుని మొహమ్మది అది తిప్పుతాడు, బుద్ధ ఆడతాడు. సత్యదాన్ని పెడతాం మేము పోయాం, ఆడ రోజు రావా. అసలు గొప్ప మొరగట్లా, కలర్ఫుల్లా, మెదర్ఫుల్లా ఎలాడేసుకొని కూర్చుంది. పొద్దున్న 5 లేవేస్తుంది. అసలు ఏం మాట్లాడుతుందా? నేను అమ్మగారు అమ్మ స్నో గేట్ ఎంతగా ఉంది, అరవట్లేదు, గేట్ తీస్తే అప్పుడు పడేది పడుతుందా. ఆడు రాలా రోజు, 2 రోజు ఆడు వచ్చాడు. ఆడు చూస్తుందోనే మారడం మొదలు. అప్పుడు అర్థమైంది వీడి గురించి మర్యాద. ఒక రోజుకి ఆవిడమ్మ దాని దగ్గరికి వెళ్ళరాదు అనేది. ఇక దాని దగ్గరికి వెళ్ళి అది తర్వాత మళ్ళీ అని చెప్పి వెళ్తాం. అందుకని విశ్వాసానికి ఒక్కొక్క విశ్వాసం అది ఏనాడో ముద్ద పెట్టు చాలు, ఆనాడు నుంచి గుర్తుపెట్టుకొని మన వెనకాల తిరిగింది. మనం రోజు పెట్టిన దేవుడు మనకి తెల్లారి పొద్దున ఏమి ఇచ్చాడు అని అడుగుతుంది. ఈ యోగు అటువంటి లిస్టులో లేదు. యోగు నీతిమంతుడు, యథార్థవంతుడు. అందుకనే సైతానికి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. నా బిడ్డ అయిన యోగు నీవు చూచావా? చెప్తారా? చెప్తే చెప్తారు. వాడి మీద దృష్టి సైతం కాదు పెట్టేస్తారు కదా. పెట్టాలని, అపవాది శోధించాలని దేవుని నామము యోగు ద్వారా మహిమపరచబడాలని. హల్లెలూయా. నీ ద్వారా, నా ద్వారా దేవుని నామం మహిమపరచబడాలంటే 2 రకాలు జరిగింది. ఒకటి ఆశీర్వదించబడుతుంది, ఒకటి ఆశీర్వదించబడుతుంది. 2 శ్రమ కష్టం వచ్చినను
మనం దేవునితో పాటు నిలబడితే దేవుని నామానికి మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. అందుకని అపవాది అన్నాడు, నువ్వు యోబు చుట్టూ కంచి వేసింది కనుక అతను నిన్ను గణపరుస్తున్నాడు. నువ్వు కంచితి అతని యొక్క యథార్థత తెలుసుకోవాలి. నువ్వు మొత్తు, నువ్వు బాధ పెట్టు, నేను దూషించి నిన్ను వదిలేకపోతే మన భక్తి, మన విశ్వాసం కూడా యోగులాగా కలిగినప్పుడు అదే నమ్మకం, కలగనప్పుడు ఆశీర్వాదాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, మేలును బట్టి మనం మారిపోతాం. అలాగూ మారిపోయిన వాడంతా దేవుడికి ఇష్టలుగా ఉండలేడు. దేవుడు వెళ్ళారా, దేవుడు చెప్తున్నాడు, నీవు అతని ప్రాణం తప్ప అతన్ని ఎంతైనాను హింసించు. ఒకటి చెప్తాడు, నువ్వు ప్రభువులో ఉండగా నువ్వు ఆస్తులు పోవచ్చు, డబ్బులు పోవచ్చు, బాధలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ నీ ప్రాణాన్ని మాత్రం ఎవరు తాకలేదు. హల్లెలూయా. ఎందుకంటే భక్తుల యొక్క మరణము యెహోవా దృష్టికి విలువైనది. హల్లెలూయా. మన ప్రాణము దేవునికి విలువైనది, మన మరణము దేవునికి విలువైనది. ప్రతి వాడికి మనమే యోగు గురించి మాట్లాడుతున్నాడు. నీవు దేవదూతలు అది దేవుడు దేవదూతలో అపవాది ఇద్దరు వచ్చారు. దేవుడు అందుకనే దుష్టుడు ఎప్పుడు మన గురించి దోషారోపణ చేస్తాడు. పెద్ద నా విశ్వాసి, నా భక్తురాలు, నా భక్తుడు గురుమానేసి తిరుగుతున్నారు. ఇదేనా నీ ప్రార్థన, ఇదేనా నీ బిడ్డలో, ఇదేనా నీ నమ్మకం అని ఎప్పుడు కంప్లైంట్ చెప్పడమే సైతం లేదు. మన మీద కంప్లైంట్ చెప్పడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు దేవుడి దగ్గర. చూసావా కూతులాడుతున్నారు, చూసావా తగలబడుతున్నారు, చూసావా వాక్యాలు అంటున్నారు కానీ వాక్యానుసారంగా నడవట్లా, చూసావా అని ఎప్పుడు మన గురించి అపవాది దేవుడికి చదువు చెప్తానే ఉంటాడు, కంప్లైంట్ చేస్తాను. దేవుడు పెట్టారా? అందుకని ఈ లోకంలో బ్రతికే మనము ప్రతి పని విషయంలో దేవుడి నామానికి అవమానము వస్తుంది అని గ్రహింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవదూతలు సైతాన్ని ఇద్దరు దేవుని సమక్షంలో వచ్చారు. చదువు. ఇటు అటు. అందుకని మనం కూడా అటు ఇటు ఊరికి తిరగకూడదు. ఎవరు తిరుగుతారట? ముసలి మాట్లాడు ఇంటింటికి తిరుగుతూ ఆ ఇంటి సంఖ్యలన్నీ ఇంటికి, ఈ సంఖ్యలన్నీ ఆ ఇంటికి. సువార్త నిమిత్తం తప్పితే ఇంటింటికి మనం అసలు ఏ పని అవసరం ఉంటే వెళ్ళాలి, అవసరం లేకపోతే మన ఇంట్లో మనం ఉండాలి. అప్పుడు ఎంత కాదు అంటగాదు. బాగున్నంతసేపు ఆ ఇంటికి ఈ ఇంటికి ఇక్కడ కూర అక్కడికి, అక్కడ కూర ఎక్కడికి.
అక్కడ షాప్కి ఎక్కడికి ఇక్కడ షాపులు అక్కడికి తిరుగుతారు సైతంగా తిరుగుతున్నారా అంత పెట్టేస్తారు ఇంకా అదే చూద్దాం దెబ్బలాటలు కొట్లాటలు నువ్వు అన్నది చెప్పా ఇది జాదాన్ని నువ్వు చెప్పా మనం దేవుడు నమ్మిన బిడ్డలము ఒక చోటే ఉండాలి. హల్లెలూయా. సైతాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సైతాన్ గారు అంటే ఇటు అటు తిరుగుతూ ఏమన్నాడమ్మా? ఇటు అటు తిరుగుతూ ఆడి పని అది మన పని అది. అటు ఇటు ఒక్కొక్క తిరుగునే ఉంటాయి. ఏడు దయ్యం పట్టుకోండి అటు తిరుగుతున్నాం అంటే మామూలు మిత్రులు ఇంట్లో ఉంటాడు పనులు వెళ్తాడు. ఏంటి వచ్చా? ఏం లేదు ఊరికి వచ్చా జాగ్రత్త దయ్యం వచ్చింది. ఊరికి వచ్చేది ఎవరు? ఊరికి వచ్చేది ఎవరు తెలుసా? ఏమే సైతాన్ గారు పని ఉంటే వచ్చేవాడే దేవుడు పెట్ట పని లేకుండా చూసినాడు. సైతాన్ దేవుడు ఆడు అటు ఇటు తిరుగుచు అంట చదువు ఆ డ్యూటీ అని చెప్పాడు. ఎక్కడి నుంచి ఒక్కాలంటే ఏమన్నా భూమి మీద అటు ఇటు తిరగడం పంపని ఎవడేం చేస్తున్నాడా, ఎవడు కాపడం కూడిందా, ఎవడు ఎట్లా ఇయ్యగా పంపని ఆ పని చేసుకుని వస్తున్నాను బాబు అంటాడు. చదువు అందుకే అప్పటికే బాగా పెట్టేస్తున్నాడు. అప్పటికే చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఈ సైతాన్ని అడగపోయినా దేవుడు అంటున్నాడు నా సేవకుడైన యోబును చూచావా, ఆలోచించావా? హల్లెలూయా. ఈ యోబును బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆశపోయి పిల్లలు పోయినా వాళ్ళ పట్ల దేవుడు మనం శాంతంగా అది కాదు. సైతాన్ని నీ బాధలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా దేవుడి పక్షాన నిలబడ్డాడు యోబు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యోబుని బట్టి సంతోషిస్తాడు. పొరుగుడు పెట్టుకోండి. పోవాలన్న దేవుడే, రావాలన్నా రావాలన్నా దేవుడే, రావాలన్నా దేవుడే. దేవుడు లేకుండా ఏది మన జీవితాల్లో జరగదు. దేవుడు పర్మిషన్ లేకుండా ఏది మన జీవితంలో జరగదు. చదువు అది వాటి చెప్పినట్టు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించాడు. దేవుడు అంటే భయభక్తులు కలిగి. చదువు అబ్బా చెప్తున్నాడు చూడు. భూమి మీద అంట యోబు లాంటి భక్తుడు మనుషుడు ఎవరో లేదు. ఆ సాక్ష్యం పొందుకోవడానికి యోబు పొందిన శ్రమలు, కష్టాలు అన్నీ శ్రమపడితేనే సాక్ష్యం వచ్చిందా? నిజమే. శ్రమపడకపోతే సాక్ష్యం ఎలా వచ్చింది? శ్రమపడి తర్వాత నీ జీవితంలో మేలు చూసినప్పుడు అప్పుడు ఇస్తావు సాక్ష్యం. ఒక అమ్మాయి రోజు వచ్చి సాక్ష్యం చెప్పి చూడాలంటే మన ఛానల్లో రికార్డ్ చేసి పెడుతున్నారు. చూడండి, అమ్మాయి చెప్పింది. అమ్మాయి దగ్గర నారాయణ దగ్గర ఆ అమ్మాయికి చేతబడి చేసి పీడించబడి చేశారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ అమ్మాయిని చేతబడి పోలే లక్షలే ఖర్చు పెట్టారు. మగవాళ్ళే ఇక ఎక్కడికి వెళ్ళినా నమ్మలేదు. వాళ్ళ అమ్మగారి ఇల్లు వాళ్ళైతే తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు గోపాల ఇంట్లో జరుగుతున్న ప్రార్థన
గోపాలు వాళ్ళ అమ్మాయిది, అమ్మ ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అయ్యారు ఉన్నారు, రా అంటే వాళ్ళ అమ్మోడు పంపించరా, ప్రార్థన అంటే రావు. బ్రతినాడు తీసుకొచ్చారు. ఆ అమ్మాయి వచ్చింది, ప్రార్థన చేసేవాడు. అమ్మలో 20 మంది పట్టుకున్న ఆగలాడుతుంది. వీడియో కూడా ఉండాలి. 20 మంది పట్టుకున్నారు. ఆపలేకపోయారు. గాజులు గీజులు పగిలిపోయి, చేతులు తెగిపోయి ఆపలేకపోయారు. అంతకుముందు చాలామంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు, చాలామంది ఒరిస్సా నుంచి కూడా మాంత్రికులు వెళ్ళించారు. కానీ ఏదో ఉంది ఈ అమ్మాయిలో అని చెప్తున్నారు కదా, ఆయన ఉన్నదేంటో అది బయటికి రాట్లా, బాగు చేయండి. ఆ అమ్మాయి ఒక 50,000 రూపాయలు కట్టి అక్కడ పూజ చేయించుకుని ఇంటికి వచ్చేదాకా అనుకుంటున్నాను. ఇంటికి వచ్చినాక నేను చెప్తున్నాను కదా, ఆ అమ్మాయి చెప్తుంది కదా. ఆ రోజు వచ్చి ప్రార్థన చేశాను. ఆ రోజు అందరూ వచ్చారు, దాదాపు ఆ సంఘంలో అందరూ వచ్చి చూశారు. ఆ దినాన్న దేవుడు గొప్ప కార్యం మా బిడ్డ జీవితంలో జరిగించాడు. సాక్షి దేవుడు. ఈ సంఘంలో ఈ సంఘమే నా సంఘం, వీళ్ళే మా ఆత్మీయ తల్లిదండ్రులు. నేను ఇక్కడే బాగుపడ్డాను. కానీ మా అత్తగారు వల్ల అక్కడికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. ఇంటి వారందరూ అలా ఆయన తప్పితే ఆ వాళ్ళందరూ మారిపోయారు. హల్లెలూయా. ఏం చెప్పింది తెలుసు సాక్షి? నాకు ఒక ఆశ ఉన్నది, నేను దేవుళ్ళలో నమ్మకంగా వాడబడాలి, దేవుని పని చెయ్యాలి. నాకు అన్నీ ఉన్నాయి, అమ్మాయికి అన్నీ ఉన్నాయి. చెరువులు ఉన్నాయి, ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. సమృద్ధి కలిగి నాకు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు నన్ను విడిపించాడు, చచ్చిపోయేదాన్ని దేవుడు నన్ను విడిపించాడు. కనుక దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశీర్వాదం నా కోసం ప్రార్థన చేయని చెప్పి ఆ కీడు రాకపోతే ఆమె నిజమైన దేవుడి దగ్గరికి వచ్చేదే కాదు. యోబు జీవితంలో ఈ కీడు జరగకపోతే దేవుని యొక్క గొప్పతనము నాకు తెలిసేదే కాదు. చాలామంది ఆస్తి పోతే, వచ్చినవి పోతే, మేలు పోతే గుడిమాని అంటారు. కానీ యోగుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? పోయినను రుణంతల దేవుడు ఇస్తాడు. రుణంతల దేవుడు మనకి ఇస్తాడనేది యోగుని బట్టి నేర్చుకుంటాం. ఒక్కొక్కసారి మన ఆశీర్వాదం పోయినా, ఒక్కొక్కసారి మన ఆరోగ్యం పోయినా, ఒక్కొక్కసారి మన ఇబ్బందులు పడినా, ఒక్కొక్కసారి మన కష్టాలు ఎదురైనా, దుష్టుడు మనం శోధించినప్పటికీ, వాడు శోధించుటకు దేవుడు అవకాశము ఇచ్చినప్పటికీ దేవుడు మాత్రము మనల్ని విడిచిపెట్టాడు. దాటవలసిందో పోగొట్టుకున్న దానికంట రుణంతల ఆశీర్వాదము యోగు మరలా సంపాదించుకున్నాడు. ఎట్లా సంపాదించుకున్నాడు అంటే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మేలులనైనా, కష్టంలోనైనా, ఆశీర్వాదంలోనైనా, నష్టంలోనైనా యోగు తన ప్రవర్తనను, తన భక్తిని వదులుకోలేదు, విడిచిపెట్టలేదు. ఈనాడు మనము అవసరం వెళ్ళిన ఏ చెట్టు ఎక్కితే ఆకుల్లో కాదు, పొడుడాకుల్లో పొడులా కాదు, పచ్చకాకుల్లో పచ్చగా. మన భక్తి కూడా అలాగే ఉంటుంది. ఊళ్ళో ఉంటే ఒక రకమైన భక్తి, ఇంటికి వెళ్తే ఒక రకమైన భక్తి, బయటికి ఎక్కడ వెళ్తే ఒక రకమైన భక్తి. మన భక్తి మారిపోతుంది. కానీ యోగుని భక్తి మారలేదు. ఎంత శ్రమ పెట్టినానో, ఎంత పురుగులు పెట్టినానో, ఎంత అనారోగ్యం పెట్టినానో, ఆస్తి పోయినానో, బిడలు పోయినానో, సమస్తము పోయినానో, యోగు తన జీవితాన్ని, తన భయభక్తులని
దేవుడి యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. యోబు కంటే అన్నీ తీసేశాడు. ఆస్తి తీసేశాడు, బిడ్డలను తీసేశాడు. ఎవరు ఉంచాడు? అలా ఉండాలి. ఉండాలేదా? ఎందుకు ఉండాలి? చీర బతుకుతాయా, చీర బతుకుతాయా, ఎందుకు బతుకుతాం? అంతా కూడా ఉండాలిగా. బయటోడొచ్చి వచ్చావు, నువ్వు బయటోడు వచ్చావు అంటే ఉంటున్నావా? బాబురా మనం మాట కూర్చుంటాడా? సేమ్ భార్య పిలిచిందా? ఏం మాట్లాడు? ఎందుకని అది ఆవిడ కాబట్టి. అదే మనం తక్కువ ఎక్కువ మాట్లాడుతున్నాయి అంటే ఏంటంటే అదే మరీ అనుకో ఏమన్నాడు. అట్టగా యోగుని శోధించడానికి ఎవరు కావాలి కదా. ఎవరు పెట్టాడు తెలుసా? కేవలం సర్వీస్ బయలుచ్చినట్టు ఎందుకు తిట్టిదానికి ఎవరో ఒకరు ఉండాలి. మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు పెడతాడు. ఎవరో ఒకరు ఉంటాడు వెనకాల. ఆడికి దేవుడు అట్లా ఉంచుతాడు మనకి. ఎందుకంటే ఆడి ద్వారా మనం ఎప్పుడో బిగించడానికి సైతాన్ని ఆడు ఉంచుతాడు. ఆయన వాడుకుంటా ఉంటాడన్న. ఇక్కడ అందరం తీసాడు. భార్య తీసేది పోయేదిగా. ఒక భార్య తీసి తప్పని చూడగా అంటే పోయిన దానికి ఎన్ని వచ్చినాయి? మరి దిగుబడి తీసేది ఎంత వచ్చింది? వీడు వస్తే బాగుపడిపోతుందంటే దీన్నే సోర్పంక లాగా ఉంచేసాడు. అర్థమైనాక వచ్చి దాన్ని ఆడుకుంటాడు. అంతంగా ఇంకా ఎంతకాలం దేవుడా దేవుడా అంటావు? ఇంకా యథార్థత వదలవా? చక్కగా రాశాడు. మన భాషలో చెప్పండి, బతుకుదలయ్యా, ఎందుకు బతుకుతున్నావు? అమ్మ పోయినా నువ్వు బతికే ఉంటావు, చావరాదు అని అందంట. దానికి బాబు ఏమన్నా తెలుసా? అందుకు అతడు యోగు చక్కగా చెప్పాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు ఆడుతున్నావు. మనం దేవుని వలన మేలునే అనుభవించుదామా? అది సమాధానం చక్కగా చెప్పాడు. ఏ ఆస్తి అయితేనే దేవుడు కావాలా? కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుడు వద్దా? మనకు కూడా ఎప్పుడు కావాలి తెలుసా? ఆశీర్వాదాలు తెలుసు, మేలు కావాలనుకున్నాం, ఆరోగ్యం కావాలనుకున్నాం, బలహీనతలు కావాలనుకున్నప్పుడు గుడి అంతా బాగుంటే ఈ వారం మనం వెళ్ళకపోతే ఏమైందే? నేను చెప్పాను రాముడు మానేసి మరి హాస్పిటల్లో కాసేపు చచ్చిపోతాం అన్నప్పుడు గది గుర్తొచ్చింది గుడి. అప్పుడు కూడా చచ్చిపోయావా? ఏంటి పిల్ల చావు బ్రతుకుల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకు గుర్తొచ్చినప్పుడు గుడి? అప్పుడు కూడా ఆడగడ మానేపోయావా? పోయేవాళ్ళు బాగుంది. ఏంటి తెలుసా? అవసరం తీరినాక ఇప్పుడు గద్ద ఉన్నాయి కదా, అది ఇబ్బంది లేదు కదా, అందుకే అది మా ఆడబిడ్డ వద్దాం, మా ఆయన వద్దాం అన్నట్టు ఆయన మనసు తీరు కావట్లా. ఎవరో ఒక నేను మాట చెప్పుకుంటాం అంతే. గమనించండి. అందుకని యోబు కష్టపడిన, నష్టాల పాలైన, శ్రమల పాలైన రెండంతల దీవిన ఆశీర్వాదం జీవితంలో చూశారు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఎంత భక్తిగా ఉండడం ఎందుకు వచ్చినాయి అంటే భక్తి కలిగిన వాడికి వస్తాయి, భక్తి కలిగిన వస్తాయి. యోబుకే పెట్టాడు. అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడు భయభక్తులు కలిగిన వాడును, మంచోడు కాబట్టి అతను పెట్టాడు. నీతిమంతునికి కలగు ఆపదలు అనేకములంట. హల్లెలూయా. దేవుడు ఇట్లా నీతిమంతునికి అనేకమైన ఆపదలు వచ్చినాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడలా శ్రమలు విస్తరించబడతాయి. హల్లెలూయా. దేవుడు ఇట్లా భక్తి కలిగిన వాడికే శ్రమలు అండి. దేవుడు ఆశీర్వదించాలనుకున్నోడికే శ్రమలు, యథార్థవంతుడికే కష్టాలు. దేవుళ్ళు అడిగి భక్తి లేదన్నట్టుగా ఏమీ లేవు.
దాంతో పాటు అడిగి పరలోకం కూడా లేదు. కనుక ఉదయకాల సమయంలో ఏదైనా ఇబ్బందులు పడతా ఉండవచ్చు, కష్టాలు పడతా ఉండవచ్చు, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఏది నీకు వచ్చినా నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. నీకు దేవుడు రెండంతల దీవెన దాచి ఉంచాడు. హల్లెలూయా. దేవుడిని విడిచిపెట్ట, భక్తిని విడిచిపెట్ట, విశ్వాసాన్ని విడిచిపెట్టక, ఏదైతే నువ్వు దేవుళ్ళు నమ్మకంగా ఉంటున్నావో అదే నమ్మకాన్ని కొనసాగిస్తే ఒక దినాన్న దేవుడు నీ శ్రమలోంచి, నీ ఇబ్బందుల్లోంచి, నీ కష్టాల్లోంచి, నీ శ్రమలోంచి దేవుడు విడిపించి నీకైనా నాకైనా ఉన్నంతల దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కృంగిపో, శ్రమలో కృంగిని వల్ల నువ్వు చేతగాని వాడవు. సమస్యల్లోనే నిలబడాలండి. మామూలు ఎవడైనా నిలబడతారు, మామూలు ఎవడైనా ఒకరు కాదు, మామూలు ఎవడైనా వచ్చేస్తారు, మామూలు ఎవడైనా ప్రార్థన చేస్తారు. శ్రమలో ఎవరైనా ఉంటాయి, కష్టాలు వచ్చినప్పుడు, ఎదుగులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యం ఉన్నాం. మన దేవుడు చూస్తున్నాడు. యోగులు దేవుడు ఏం చేస్తలేదా చూస్తున్నాడు. అందుకని సైతాన్ని చెప్పాడు, నా భక్తుడైనా నా సేవకుడైనా యోగును చూచావా? నన్ను దేవుడు చూస్తున్నాడు. నీ కష్టాలు నా కష్టాలు దేవుడు చూస్తున్నాడు. కష్టాల్లో శ్రమలో మనం దేవునికి ఎలా నమ్మకంగా ఉంటున్నామో, యథార్థంగా ఉంటున్నామో, ఎలా పరిచయం చేస్తున్నామో, ఎలా దేవునిలో విశ్వాసం కలిగి ఉంటున్నామో, మనం ఎలాగ మార్పు లేనట్టు బ్రతుకుతున్నామో దేవుడు చూస్తాడు. ఏదో ఒకటి దేవుడు మనకి పోగొట్టుకున్న దానికి, నష్టపోయిన దానికి ఉన్నంతల దీవిన ఆశీర్వాదం మన జీవితాల్లో అనుభవించుగాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా తండ్రి, దయగలిగిన పరమేశ్వర, ఘనమైన నామమునకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తాం. యోగ విషయంలో మేలును కీడును రెండింటినీ దేవుడితో భయభక్తులు కలిగి చూశారు. ఆయన మేము మేలు చూస్తున్నాం కానీ కీడు రాగానే విడిచిపెట్టేస్తాం. కష్టం రాగానే దేవుడికి దూరం అయిపోయి, నష్టం జరగగానే దేవుడు దూషిస్తున్నాడు. ఆయన తద్వారా మా జీవితంలో ఆశీర్వాదం రావాల్సిన పోగొట్టుకుంటున్నాను. యోగు నేర్చుకుంటున్నాను. యోగు నిశ్చేత కలిగి ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు. కన్నా వృద్ధంతల దీవిన ఆశీర్వాదాన్ని యోగు చూడగలిగాడు. మా జీవితాల్లో కూడా స్థిరముగా ఉండగలిగినట్లు, ఆయన ప్రభువా నీ మీద ఆధారపడగలిగినట్లు, మేలైనా కీడైనా రెండింటినీ దేవుడికి అప్పగించే వాక్యాన్ని మాకు ఇచ్చింది. ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయిన సాక్ష్యం ఇచ్చారు. మా జీవితాల్లో కూడా అటువంటి భక్తి విశ్వాసాలు నేర్పించమని, మమ్మల్ని బలపరచమని, దేవుడు మధ్యాహ్న కాల సమయంలో తీసుకొచ్చిన ప్రేమికులందరూ ఇంకా రావాల్సిందిగా త్వరపెట్టి మా మధ్యలో నడిపించండి. ఆయన అనేక మంది రాలేకపోతున్నారు, తక్కువ గృహాల దగ్గర ఉంటున్నారు, దూరంగా ఉంటున్నారు. ఆయన వచ్చే వారానికైనా త్వరపెట్టండి. ఈ వారం అంతా వారిలో వెలుగు పుట్టించి నడిపించండి. ఆయన నీ వాక్యము జీవము కలదు, నీ వాక్యము ఆయన ప్రభావము బ్రతికించేది, నీ వాక్యము ఆశీర్వదించేది, నీ వాక్యము స్వస్థపరిచేది. అటువంటి జీవజలముల ఓట మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా గృహాల్లో ఓరగలుగుతుంది. నమ్మకమైన సాక్షులుగా నిన్ను సంతోషపెట్టే వారుగా, నిన్ను గణపరిచే వారుగా ఉండగలిగినట్లు సహాయించాను. మధ్యాహ్నకాల సమయంలో ఇప్పుడు వచ్చిన ప్రేమికులందరినీ దీవించమని ఆశీర్వదించాను. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇక్కడ కూడిన మనకును ప్రత్యేకంగా ఎవరైతే దేవుని కొరకు
జీవించడానికి ఇష్టపడుతున్నారు. అటు బిడ్డలకు దేవుడు సదాకాలంతో ఉండి ఉన్నంతల దీవిన ఆశీర్వాదం కలగ చేయును గాక.